హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి కౌన్సెలింగ్ అనేది పోస్ట్‌పోన్ అయితే అయిందండి. అయితే మనకి కౌన్సెలింగ్ అనేది ఎందుకు పోస్ట్‌పోన్ అయింది? అసలు ఏ రోజు జరగాల్సిన కౌన్సెలింగ్ అనేది ఇప్పుడు మనకి కొత్తగా ఏ రోజు జరగబోతుందని చెప్పేసి క్లారిటీగా అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. అయితే దీంతో పాటు కౌన్సెలింగ్ అనేది పోస్ట్‌పోన్ అవ్వడానికి కారణాలు కూడా మనం తెలుసుకోబోతున్నాము. అట్లాగే ఏ రోజు మళ్ళీ మనకి స్టార్ట్ అవ్వబోతుందో కూడా మనకి అఫీషియల్‌గా అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో, అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం అండి. సో, అందరూ లైక్ అయితే చేయండి. సో, మీరు ఇంకెవరైనా సరే లైక్ చేయకపోయినట్లయితే వీడియోని లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది. దాన్ని బట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి మరింత బూస్టప్ అయితే వస్తుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి మనం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకు అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే మీ వరకు అయితే వస్తుందన్నమాట. సో, నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్‌కి ప్రతి చిన్న అప్డేట్, ప్రతి పెద్ద అప్డేట్ కూడా రావాలనుకున్నట్లయితే సో, మీరు సింపుల్‌గా అయితే మీరు ఆ నోటిఫికేషన్ సంబంధించి సో, మీరు అక్కడ ఏదైతే సబ్స్క్రైబ్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్ అయితే పెట్టుకోండి. ఇక వచ్చిన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మరైతే ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు కదండీ! సో, ఇక్కడ 63 పాలిటెక్నిక్ కాలేజీల్లో కోర్సులకి అనుమతి అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేశారు. అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి 63 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు మాత్రమే మనకి పర్మిషన్ అయితే ఇచ్చారనమాట. సో, అయితే కండక్ట్ చేయడానికి. ఇవి మాత్రమే మనకి వెబ్ ఆప్షన్స్‌లో అయితే మనకి రిలీజ్ చేస్తారనమాట. అయితే మనకి మొత్తంగా ఉన్న కాలేజీలను చూసుకున్నట్లయితే మనకి 87 కాలేజీలయితే ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలనమాట. అయితే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు 87 కాలేజీలు ఉండగా మనకి 63కి మాత్రమే ఏవైతే 63 కాలేజీలకు మాత్రం మనకి పర్మిషన్ అయితే ఇచ్చారనమాట. సో, మిగతా వాటికి కూడా పర్మిషన్ అనేది ఒక 2, 3 రోజుల్లో అయితే రాబోతుందండి. ఈ 2, 3 రోజుల్లో కూడా మనకి పర్మిషన్ అనేది వచ్చిన వెంటనే మనకి 28థ్ నుంచి 30థ్ మధ్యలో కూడా అంటే ఈ ఒక మంత్ ఎండింగ్ కల్లా కూడా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో, మనకి అప్రాక్సిమేట్‌గా వెడ్నెస్‌డే నుంచి కూడా మనకి ఫ్రైడే మధ్యలో ఎప్పుడైనా సరే ఈ వీక్‌లోని మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారండి. సో, రిలీజ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుందనమాట. రిలీజ్ చేసినట్టు. సో, అట్లాగే ఎలా అప్లై చేసుకోవాలి రిజిస్ట్రేషన్ నుంచి కూడా మనకి జాయినింగ్ వరకు కూడా కంప్లీట్ ప్రాసెస్ అనేది మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ రూపంలో అయితే చేసి పెడతాము. సో, అట్లాగే మీకు ఏపీ పాలిసీ 2020కి సంబంధించి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లోకెళ్ళి కామెంట్ చేయండి. దాంతో పాటే ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానెల్‌లో సంబంధించి టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఉందనమాట. టెలిగ్రామ్ ఛానెల్‌లోకి, వాట్సాప్ ఛానెల్‌లోకి అయితే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి ఫ్రెండ్స్. సో, అట్లాగే వీడియోని లైక్ చేయండి. అదే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఆ కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. సో, మీకు ప్రతి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌కెళ్ళి కామెంట్ చేయొచ్చు. లేదంటే మన ఇన్‌స్టాగ్రామ్ కూడా వచ్చి మీరైతే చాట్ చేయొచ్చనమాట నాతో పాటు. దాంతో పాటు మీరు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా కాల్ చేసి మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేసుకోవచ్చనమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.